వెల్కమ్ టు అవర్ ఛానల్ మా క్రియేటివ్ కలెక్షన్స్. నాది ఈ చిన్ని ప్రయాణం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కోసమేనండి. నేను యూట్యూబ్ ఛానల్ని ఒక టెంపుల్కి వెళ్ళి శుభప్రదంగా స్టార్ట్ చేయాలని అనుకున్నాను. సో అందుకే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళే దారంతా కూడా ఇలా కొబ్బరి చెట్లతో, మామిడి చెట్లతో అండ్ అరటి తోటలతో, వాక్కాయ తోటలతో, నిమ్మకాయ తోటలతో అండ్ పామాయిల్ చెట్లతో ఇలాంటి డిఫరెంట్ తోటలతో అయితే నిండిపోయి ఉంటుందండి. నాకు ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టం. చిన్న తిరుపతికి వెళ్ళడం ఎంత ఇష్టమో, దేవుడిని చూడడం ఎంత ఇష్టమో అండ్ ఈ లొకేషన్ని చూడడం కూడా నాకు అంతే ఇష్టం అండి. చాలా నచ్చుతుంది. బైక్పై వెళ్తున్నాం కదా, క్యాప్చర్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో అందుకే క్యాప్చర్ చేశాను. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒక చల్లని టైంలో వెళ్తే మాత్రం లొకేషన్ మీకు అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మేమైతే ఎండలో వెళ్తున్నాము. ఎంట్రన్స్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఆర్చ్ ఉంటుంది, వీడియో తీయడం మర్చిపోయాను. అండ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను. ఆల్మోస్ట్ 2.5 years అయిపోయిందండి. మా తాతయ్య గారు ఉన్నప్పుడు అయితే ఎవ్రీ ఇయర్ వన్స్ అయినా వెళ్ళేవాళ్ళం. ఆల్మోస్ట్ ట్వైస్ వెళ్ళడానికి ట్రై చేసేవాళ్ళం, బట్ వన్స్ అయినా కన్ఫర్మ్ వెళ్ళేవాళ్ళం. అలాంటిది 2.5 years అయిపోయింది. మేబీ వెళ్ళి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. దానికి ఇప్పుడే కుదురుతుంది అని దేవుడు ఫిక్స్ చేసినట్టున్నారు. అందుకే అలా అయినట్లుంది. నేనేమో ఇంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంటే ఇక్కడ వెయిటింగ్ ఎక్కువైపోయిందండి. బట్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ ఇట్స్ ఓకే. మన ఎక్సైట్మెంట్ మనకుంటుంది కదా. నేను చాలా వెయిట్ చేస్తున్నాను టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నాకైతే ఒక రకంగా చెప్పాలంటే కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయండి. ఏదో మిస్ అయిన ప్లేస్కి చాన్నాళ్ళ తర్వాత వెళ్ళినట్టుంది. అంటే మన హోమ్ టౌన్కి, మన పేరెంట్స్ దగ్గరికి వెళ్తే మనకి ఎలా ఫీలింగ్ ఉంటుందో అలా అనిపించింది. కేశఖండనశాలకైతే వచ్చేసాము. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తున్నాం అనమాట. జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారండి. ఇది సీజన్ కదా. అక్కడ అమ్మవారి దగ్గర నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దగ్గర నుంచి వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడే ఉంటారు. దసరా తర్వాత ఏకాదశి రోజున వచ్చాము. యాక్చువల్గా మంచి రోజు అని. ఇక్కడ చూస్తే ఒక పాప ఫోన్ పట్టుకొని కూర్చుంది. నాకైతే పేరెంట్స్ ఇలా తయారయ్యారేంటి, పిల్లలకి ఫోన్లు ఇచ్చేసి వదిలేస్తున్నారేంటి అనిపించింది. బట్ మనకి ఇప్పుడు అది అవసరం లేదు అనిపించింది, చెప్పాను. నెక్స్ట్ అయితే మేము టెంపుల్లోకి వెళ్తానికి దారిలో వెళ్తున్నాము. అండ్ ఇక్కడ గోశాల అయితే ఉందన్నమాట. గోశాలకి టెంపుల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాము. టెంపుల్లోకి వెళ్ళే దారంతా కూడా జనాలు చూసారండి ఎంత ఎక్కువగా ఉన్నారు. లోపల అయితే అసలు క్యూ లైన్ చాలా ఉంది. ఇక్కడ మొబైల్ అయితే ఇచ్చేసేయమన్నారు. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత మేము పైన గజలక్ష్మి దగ్గరికి అయితే వెళ్ళామండి. గజలక్ష్మిని మా పాపకి చూపిద్దాము అని. కానీ దాన్ని చూడంగానే మా పాప చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. ఏనుగమ్మ ఏనుగు అని పాడేస్తూ ఉంది. తను పాట పాడుతూ క్లాప్స్ కొడుతూ ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అయింది. తీసుకెళ్ళి మంచి పని చేసాం అనుకున్నాము. అండ్ అది చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో ఏనుగు కూడా. ఎవ్వరూ దాని దగ్గరికి వెళ్ళి అమౌంట్ ఇచ్చినా సరే వాళ్ళని దీవిస్తుందండి. ట్రైనింగ్ అయితే బాగా ఇచ్చారు. నాకు బాగా అనిపించింది. మా పాప కూడా నేను కూడా వెళ్తాను అని అంది. సో అసలు భయం లేకుండా ఎలా వెళ్ళిపోతుందో చూడండి మా పాప. ఇంకా మా హస్బెండ్కే భయం వేసిందంట. తీసుకెళ్ళిన తర్వాత ముందు పాపని దీవించింది. వెంటనే తన యజమానికి అమౌంట్ ఇచ్చేస్తుందండి. తర్వాత పాపని దీవించింది అండ్ మా హస్బెండ్ని కూడా దీవించింది. హ్యాపీగా అనిపించింది. తర్వాత కుందేళ్ళ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కానీ మా చిన్నప్పుడు ఉన్నట్లుగా అయితే లేదండి ఈ ఏరియా మాత్రం. కింద టెంపుల్ దగ్గర ఎంత డెవలప్ అయ్యిందో ఇక్కడ అంత డెవలప్మెంట్ లేదనిపించింది. ఇదంతా కూడా ఇంకా బాగా చూసుకుంటే బాగుండు అని అనిపించింది. చిన్నప్పుడైతే చాలా కుందేళ్ళు, పావురాలు ఇలా డిఫరెంట్ అన్నీ ఉండేవి. అయిపోయిన తర్వాత
ఒక పాప అయితే చాలా యాక్టివ్‌గా ఉందండి. పాక్కుంటూ వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ, నాన్న దగ్గరికి. టెంపుల్‌లో ఫస్ట్ టైమ్ పాకిందంట. వాళ్ళ ఎక్సైట్‌మెంట్ అంతా ఇంతా కాదు. అది నాకు క్యాప్చర్ చేయాలనిపించింది. థ్యాంక్ యూ. Thank you for watching. Please like, share, and subscribe.